వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ టీఎస్ పాలిసెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకుందాం. ముందుగా సిమిలర్ ట్రయాంగిల్స్లో మెయిన్ థీరమ్స్ అంటే 8.1 నుంచి 8.8 వరకు థీరమ్స్ గలవు. వాటి కొన్నిటిని ఇక్కడ రాయడం జరిగింది. ప్రతి ఒక్క థీరం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్క థీరం అనేది తెలిసి ఉంటే దాని నుంచి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఈజీ. ఓకేనా. ఫస్ట్ బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. థేల్స్ థీరం అని అంటాం. అంటే ఈ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ప్యారలల్ టు బీసీ దెన్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ. ఓకేనా. తర్వాత క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అని మనం 3 ఉన్నాయి. ఏఏఏ, రెండవది ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్. వీటి మీద కూడా థీరమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. మరి నా ఛానల్ నందు కూడా నేను వెరీ క్లియర్గా ప్రతి ఒక్కదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చూస్తే మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ మీద 28 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్కటి చూసినట్లయితే అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ మాత్రం బిట్స్కి సంబంధించిన సొల్యూషన్ అవసరం ఉన్నప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనం థీరం 8.6 అనేది ఎక్కువగా మనకు దీని మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చూడండి, ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అని. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అయితే రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్, చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అనమాట. ఓకేనా. ఇది థీరం 8.6 టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పైథాగరస్ థీరం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద హైపోటినస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. ఇది కూడా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నది ఏంటి, ఆపోజిట్ సైడ్ హైపోటినస్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనము ఈ థీరమ్స్ అనేవి 8.1 నుంచి 8.8 వరకు ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంటుతో పాటు సొల్యూషన్ దానికి తెలిసి ఉంటే మనము ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే. ఫస్ట్ 2020 టీఎస్ పాలిసెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ఓకే. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ డిఈ ప్యారలల్ టు బీసీ. ఈ ఫిగర్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ వాల్యూ. చూడండి, ఇది మనకు డిఈ ప్యారలల్ టు బీసీ అంటుండు. డిఈ ప్యారలల్ టు బీసీ అంటే ఏంటి, బై బీపీటీ తెలుసు థీరం, దాన్ని తెలుసు థీరం అంటాం. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే మనకేమొస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్గా బై బీపీటీ అని చెప్పేసి. ఎందుకు డిఈ ప్యారలల్ టు బీసీ కాబట్టి మనం ఏమైనా రాయొచ్చు, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకేనా. సో ఏడి వాల్యూ ఎంత, ఎక్స్ ప్లస్ 3 బై 3x ప్లస్ 16. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ బై 3x ప్లస్ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 3x ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 3x ప్లస్ 4, ఇదేమవుతుంది ఎక్స్ ఇంటూ 3x ప్లస్ 16 క్రాస్ మల్టిప్లికేషన్. దీని నుంచి 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 3 9x, నెక్స్ట్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 4 3 జా 12. ఇదేమవుతుంది 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ ప్లస్ 16x. చూడండి, ఈ 3x స్క్వేర్ ఇక్కడ 3x స్క్వేర్ లెఫ్ట్ సైడ్లో 3x స్క్వేర్ ఇలా ఉంది, రైట్ సైడ్లో 3x స్క్వేర్ వాల్యూ ఉంది. మనం ఈ వాల్యూ మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కూడా 0 అవుతుంది అనమాట. చూడండి, 9x ప్లస్ 4x వాల్యూ ఏమవుతుంది 13x. ఈ 13x వాల్యూని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అంటే 16x నుంచి 13x పోతే 3x ఉంటుంది. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3 4 జా. సో ఎక్స్ వాల్యూ 4 అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ఓకేనా. ఇది మనము ఈ విధంగా సింపుల్గా బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ద్వారా
మనం ఏంటి దీనికి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా, మనం AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/ECని చూసుకో, దీని వాల్యూని యూజ్ చేస్తూ అంటే బీపీటీని యూజ్ చేస్తూ AD/DB ఈజ్ ఈక్వల్ AE/EC ద్వారా మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. దీని ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ఇంకా వాల్యూస్ మార్చి సేమ్ ఇలానే ఇచ్చినట్లయితే ఇవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. DE ప్యారలల్ టు BC అన్నాడు అనుకోండి, చూడండి షార్ట్ కట్ చూసినట్లయితే జస్ట్ మల్టిప్లై చేయండి, దీని వాల్యూని మల్టిప్లై చేయండి. x × 3 ఈ వాల్యూ ఉంది కదా, దీంతో మల్టిప్లై చేయండి అంటే ఏమొస్తుంది 3x² + 4x, నెక్స్ట్ 3తో మల్టిప్లై చేయండి 3 × 3x 9x + 3 × 4 = 12 ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేయండి x × 3x 3x² + 16x, జస్ట్ క్రాస్ మల్టిప్లై ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ, ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ. చూడండి 3x² క్యాన్సల్, 4x + 9x 13x అవుతుంది. 13x అంటే రైట్ సైడ్ పంపిస్తారు, మైనస్ అవుతుంది. మైనస్ అంటే 16x - 13x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 12 ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 4. ఎంత మనము వాల్యూ నుంచి షార్ట్ కట్లో సింపుల్ ఈ విధంగా దీన్నే ఇలా డైరెక్ట్ తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫిగర్ ఎక్స్, ఈ ఫిగర్ ట్రయాంగిల్ ABC నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాను. చూడండి ఇది ఇక్కడ ట్రయాంగిల్ ABCలో యాంగిల్ A వద్ద రైట్ యాంగిల్ ఉంది, 90 degrees ఉంది. ఈ రైట్ యాంగిల్ నుంచి మరి ఎదురు భుజానికి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసిండు. మరి థీరం 8.7 ప్రకారము ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ నుంచి మనం ఆపోజిట్ సైడ్కి మనం ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఇది దీని బోత్ సైడ్స్ రెండు వైపులో ఉన్న ఈ ట్రయాంగిల్స్ అనేవి ఒకదానికొకటి ఎలా ఉంటాయి, సిమిలర్ టు ఈచ్ అదర్, అండ్ దీస్ 2 triangles ఆర్ సిమిలర్ టు బిగ్ ట్రయాంగిల్ ABC. ఓకేనా, ఏంటి థీరం 8.7 ద్వారా మనం ఏం చెప్పొచ్చు, రైట్ యాంగిల్ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి మనం ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్కి బోత్ సైడ్స్ ఉన్న ఇవి ఒకదానికొకటి సిమిలర్ టు ఈచ్ అదర్, అండ్ దీస్ 2 triangles ఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC అనమాట. దాని ద్వారా మనం ఇప్పుడే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 10 లేదా సెకండ్ ఆప్షన్ 15 ఇచ్చిండు, థర్డ్ ఆప్షన్ 12 ఇచ్చిండు, ఫోర్త్ ఆప్షన్ 25 ఇచ్చిండు. సో మనము చూడండి మనం ఎక్స్ వాల్యూ ఏ ట్రయాంగిల్లో ఉంది, ADC అనే ట్రయాంగిల్లో ఉంది. నేనేమంటున్నాను, నేను థీరం 8.7 ద్వారా ట్రయాంగిల్ ADC సిమిలర్ టు ట్రయాంగిల్ BAC అంటున్నా. ఎలానో చూద్దామా, ఇన్ ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ BAC ఏంటి, వాట్ ఈస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఏంటి, కామన్ యాంగిల్ ఇవి ఎలా సిమిలర్ అవుతున్నాయి చూద్దాం. కామన్ యాంగిల్ చూడండి, యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ADC ఏమిటి 90 degrees కదా. మరి ఈ 2 triangles-లో ఉన్న ఇక్కడ ఒక యాంగిల్, ఇందులో ఉన్న 2 angles ఈక్వల్ అయినాయి. 2 triangles తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న 2 angles అందులో ఉన్న 2 angles-కి ఈక్వల్ అయినట్లయితే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం. సో దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DAC అవుతుంది. యాంగిల్ B యాంగిల్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ DAC ఆటోమేటిక్గా. ఓకేనా, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఇప్పుడు కాబట్టి ఏమని రాయొచ్చు, దేర్ఫోర్ బై AAA సిమిలారిటీ ఇది ఉంది కదా ఫస్ట్ది, దాని ప్రకారం నేను ఏం రాస్తున్నా, ట్రయాంగిల్ BAC సిమిలర్ టు ట్రయాంగిల్ ADC చూడండి ఇక్కడ యాంగిల్ Aకి సమానమైంది కాబట్టి మనం సిమిలారిటీ ఆర్డర్ కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీస్ 2 triangles ఆర్ సిమిలర్, ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ BAC ఆర్ సిమిలర్ మీన్స్ ఎలా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షనల్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో నేను ఏం తీసుకుంటున్నా అంటే ADCలో DC దేర్ఫోర్ DC వాల్యూ కదా మనం కనుక్కోవాల్సింది, DC బై ఇక్కడ ఇదేంటి DCకి కరస్పాండింగ్ సైడ్ ఏంటి, ఇందులో DCకి కరస్పాండింగ్ సైడ్ AC. ఓకేనా, ఈ ట్రయాంగిల్ కరస్పాండింగ్ సైడ్. నెక్స్ట్ ఈ ACకి అంటే DCకి హైపోటెన్యూస్ తీసుకుంటున్నా, ఇప్పుడు AC తీసుకుంటున్నా, ADC అనే ట్రయాంగిల్లో AC తీసుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుంది AC అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది BC వస్తుంది. ఓకేనా, చూడండి ఆర్డర్ చూసుకోండి. ఓకేనా, DC బై AC
ఈజ్ ఈక్వల్ ఏసీ బై బీసీ. సో ఇప్పుడు చూడండి డీసీ వాల్యూ ఎంత ఎక్స్, దీని నుంచి డీసీ వాల్యూ ఎక్స్ బై ఏసీ వాల్యూ 10√3 10 into √3. నెక్స్ట్ ఏసీ మళ్ళీ అగైన్ ఏసీ వాల్యూ 10 into √3 బై బీసీ వాల్యూ ఎక్స్ ప్లస్ 5. ఓకేనా, ఎక్స్ ప్లస్ 5. చూడండి ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ 10 into √3 into 10 into √3 10 into 10 is 100 into √3 into √3 స్క్వేర్ అంటే 300 అవుతుంది. ఓకేనా, దీన్ని నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ఈ బాక్స్లో రాస్తున్నా, బాక్స్ కొట్టేసి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 300 అని వచ్చింది. సో ది 300ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ చూడండి ఇక్కడ మనము దీన్ని ఏమని రాయొచ్చు 20x స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 15x మైనస్ 300 ఈజ్ ఈక్వల్ 0. చూడండి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20, తర్వాత మైనస్ 15 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 20 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 20 దీని నుంచి ఎక్స్ ప్లస్ 20 ఇంటూ ఎక్స్ మైనస్ 15. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15. మనకు వాల్యూ ఏముంది ఎక్స్ ఈక్వల్ 10 ఆర్ 15 ఆర్ 12 25 అన్నాడు. ఇక్కడ మనము ఎక్స్ అనేది లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ కాబట్టి మనం పాజిటివ్ 15. సో దిస్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఇక్కడ మనం ఏం యూజ్ చేసినాము థీరం 8.7. ఏంటి ఆ థీరం 8.7? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ నుంచి మనం ఏం చేస్తున్నాము దాని ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్కి బోత్ ఇరువైపులు ఉన్నాయి కదా, ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి ఏంటి ఆ 2 ట్రయాంగిల్స్ ఏడీసీ అండ్ ఏడీబీ అనేవి సిమిలర్గా ఉంటాయి, సిమిలర్ టు ఈచ్ అదర్, అండ్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ గివెన్ ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంటాయి. కాబట్టి దాని నుంచి ఆ సిమిలర్ ఎలా అయిందో ఇక్కడ చూపించాము. దాని నుంచి 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ మీన్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో దాని నుంచి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, నౌ థర్డ్ ప్రాబ్లం. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 75, దెన్ యాంగిల్ జెడ్. ఓకేనా, here these 2 triangles are similar means corresponding angles are equal. So angle A is equal to angle X is equal what 60 degrees. This given angle A is equal to 60 degrees and angle B is equal to angle Y is equal to 75. Okay, so angle C value angle Z value equal, corresponding angles equal. So ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ 180 కాబట్టి ఏమవుతుంది 60 + 75 135. ఓకేనా, సో యాంగిల్ సి ఏమవుతుంది 180 - 135. ఓకేనా, యాంగిల్ సి ఆర్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ 180 మైనస్ దీస్ 2 యాంగిల్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 135. సో యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఫోర్త్ ప్రాబ్లం. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, దెన్ వై ప్లస్ జెడ్ వాల్యూ. ఇక్కడ ఫిగర్స్ ఏబిసి పీక్యూఆర్ అని ఏబి 3 బీసీవై ఏసీ 6 పీక్యూ జెడ్ క్యూఆర్ 4 × √3 పిఆర్ 8 ఇచ్చేసి మనం వై ప్లస్ జెడ్ వాల్యూ అడిగిండు. ఓకేనా, దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ కాబట్టి మనము నేను తీసుకుంటున్న కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కాబట్టి దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఈ కరస్పాండింగ్ దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది, ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకుంటున్నాం కరస్పాండింగ్ సైడ్. నెక్స్ట్ మళ్ళీ దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది, మళ్ళీ నెక్స్ట్ దీనికి ఇది. ఓకేనా, చూడండి దీస్ 2 ఆర్ సిమిలర్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా తీసుకోవచ్చుగా. నేనేం తీసుకుంటున్నా బీసీకి కరస్పాండింగ్ సైడ్ క్యూఆర్, నెక్స్ట్ ఏసీకి కరస్పాండింగ్ సైడ్ పిఆర్.
ఓకేనా. దీని నుంచి బీసీ వాల్యూ y బై 4 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ ఏసీ 6 బై 8. చూడండి 2 3 2 4 ఏముంది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4√3 క్రాస్ మల్టిప్లై చేస్తే 4√3 బై 4. ఇక్కడ 4 ఈ 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడేం క్యాన్సిల్ చేయొచ్చు. ఏం మిగిలింది y వాల్యూ? y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ √3. y ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ √3. నెక్స్ట్ మళ్ళీ మనం z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో నేనేం తీసుకుంటున్నా, ఇక్కడ ఇప్పుడు pq బై pqకి కరస్పాండింగ్ సైడ్ ab, నెక్స్ట్ pr బై ac, pr బై ac, pq z బై ab 3 ఈజ్ ఈక్వల్ pr 8 బై ac 6. సో 3 1 3 2 2 1 2 4 z ఈజ్ ఈక్వల్ టు 4. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y ప్లస్ z కదా, y ప్లస్ z ఆర్ z ప్లస్ y అయినా సేమ్. సో 4 ప్లస్ 3 ఇంటూ √3, దట్ ఈస్ 4 ప్లస్ 3 ఇంటూ √3 మీన్స్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. y ప్లస్ z ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 3 √3. ఓకేనా. దీన్ని మనము ఈ విధంగా కాకుండా సింపుల్గా ఎలా y వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, జస్ట్ దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది కదా, మనం ఏ రెండు కరస్పాండింగ్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నాము, బీసీ బై క్యూఆర్ అని, ఏసీ బై పిఆర్ అని తీసుకుంటున్నాం కదా. దాన్ని సింపుల్గా y ఈజ్ ఈక్వల్ టు అని మనము దీని కరస్పాండింగ్ సైడ్తో మల్టిప్లై చేయకుండా దీని ఇది మల్టిప్లై చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు. ఓకేనా. అంటే దాన్ని సింపుల్గా ఏం రాస్తుంటే y ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4√3 బై 8 అని ఫిగర్ చూడగానే ఈ విధంగా ఉన్నప్పుడు, అంటే 4 1 4 2 2 1 2 3 అంటే y వాల్యూ ఎంత? 3 ఇంటూ √3. చూడండి మనకు y వాల్యూ 3 ఇంటూ √3 వచ్చింది కదా. ఈ విధంగా సింపుల్గా రాసుకోవాలి. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ అన్నప్పుడు దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇందులో ఏంటిది? ఇది కదా. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటి ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 ఈజ్ ఈక్వల్ ఇది ఇంటూ ఇది అనమాట. అప్పుడు దీంతో డివైడ్ చేయాలి ఈ ప్రోడక్ట్ని. ఓకేనా. అంటే 3 ఇంటూ 8 బై 6. సో 3 1 3 2 2 1 2 4 4 అంటే z ఈజ్ ఈక్వల్ 4. ఓకే. ఇక్కడ నేను ఏం చేసిన, z వాల్యూని ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇలా ఇచ్చినప్పుడు, ఓకేనా, ఈ y వాల్యూని ఎలా కనుక్కున్నానంటే ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది, దానే y ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి దీంతో డివైడ్ చేసిన. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నా, z ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది బై 6. దీని కరస్పాండింగ్ సైడ్ ఇది కదా, అంటే దీన్ని మల్టిప్లై చేసి దీంతో డివైడ్ చేయాలి. మీరు ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, మరియు ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇదేమో సింపుల్ కొద్దిగా షార్ట్ కట్ లాగా ఉంటుంది. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ లేదంటే ఈ విధంగానే చేయండి. ఓకే. నా 5th ప్రాబ్లం టిఎస్ పాలిసెట్ 2019లో అడగడం జరిగింది. ఇన్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ if AB square is equal to AC square then angle C is equal dash. ఆప్షన్స్ 30 degrees 90 degrees 45 degrees 60 degrees అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీనికి ఫిగర్ డ్రా చేసినట్లయితే ABC, ఇక్కడ AC వాల్యూ AC ఈజ్ ఈక్వల్ BC అన్నాడు. సో AC ఈజ్ ఈక్వల్ టు BC. ఇంకేమి ఇవ్వడం జరిగింది, వాట్ ఈస్ గివెన్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. దీని నుంచి మనం ఏం రాస్తున్నా, AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AC స్క్వేర్. దీని 2AC స్క్వేర్ ఏం రాస్తున్నా, AC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. 2AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. వాట్ ఈజ్ AC? AC ఈజ్ ఈక్వల్ ఐఎమ్ టేకింగ్ BC. రెండు సమానం అని ఇవ్వడం జరిగింది కాబట్టి. సో AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక AC స్క్వేర్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నా, BC రాస్తున్నా. BC స్క్వేర్. చూడండి AB స్క్వేర్, చూడండి AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకేనా. ఇన్ ఏ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides, then
ఏమవుతుంది, దట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఈ దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్ ఏంటి ఏదైతే ఉందో ద ఫస్ట్ సైడ్కి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ఉంటుంది. ఇదేంటిది కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. ఓకేనా. కాబట్టి యాంగిల్ సి ఏమవుతుంది, దీని నుంచి యాంగిల్ సి 90 degrees. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనము సింపుల్గా ఇచ్చిన దీన్ని తీసుకుని యూజ్ చేసి ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ని ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఏసీ ఈజ్ ఈక్వల్ ఒక ఏసీ ఈజ్ ఈక్వల్ బీసీ సబ్స్టిట్యూట్ చేసినాము. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఉంది. ఇన్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అయింది. సో ద ట్రయాంగిల్ ఈజ్ ఏమవుతున్నట్టు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం ప్రకారం. సో దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, ద యాంగిల్ ఆపోజిట్ టు ద ఫస్ట్ సైడ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ ఉన్నది 90 degrees అవుతుంది. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 degrees. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. నౌ సిక్స్త్ ప్రాబ్లం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి right angle at B, right angle triangle ABC, right angle at B. If P and Q are points on the sides AB and BC respectively. So the point P ఏమో AB side పై, Q నేమో BC side పైన ఉంది. Then which of the following is true? అయితే కింది వల్ల ఏది నిజం అంటే ఫస్ట్ వన్ AQ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్ 2 into ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. థర్డ్ ఆప్షన్ ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ నన్. చూడండి ఇక్కడ ఆప్షన్లు అన్నింటిలో కూడా ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ అని ఉంది. కాబట్టి ఏని ఫస్ట్ ఈ పాయింట్స్ని ఈ సైడ్స్ మీద తీసుకుందాం. ఫస్ట్ ఏబీ పైన ఏముంది, పి అండ్ క్యూ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సైడ్స్ ఏబీ అండ్ బీసీ. అంటే పి అనే పాయింట్ని ఏబీ పైన, క్యూ అనే పాయింట్ని బీసీ సైడ్ పైన తీసుకుందాం. సో ఇయర్ ఐమ్ టేకింగ్ ఏబీ పైన పి, బీసీ పైన క్యూ. ఓకేనా, తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏక్యూ స్క్వేర్ కావాలి అంటే ఏని క్యూని కలుపుదాం. ఇంకేముంది ఆప్షన్లో సిపీ స్క్వేర్ ఉంది కావాలి అంటే సిని పీని కలుపుదాం. తర్వాత పీక్యూ కూడా ఉంది కాబట్టి పీని క్యూని కలుపుదాము, సిని పీని కలుపుదాము, క్యూని ఏని కలుపుదాం. ఓకేనా. చూడండి మూడింటిని క్యూని పీని కలిపిన, క్యూని ఏ అనే పాయింట్ని కలిపిన, సిని పి అనే పాయింట్ని కలిపిన. ఇప్పుడు ఆప్షన్లో మనకు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ వాల్యూ. ఏక్యూ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏక్యూ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏక్యూ స్క్వేర్ ఏబిక్యూ నుంచి ట్రయాంగిల్ ఏబిక్యూ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఏక్యూ స్క్వేర్ ఈజ్ ఏ hypotenuse to this triangle kada. So square of this angle is square of this side is equal to sum of the squares of other two sides kada. So AB square plus BQ square anta తీసుకోవచ్చు కదా. AQ square ABQ అనే ట్రయాంగిల్ లో AQ square is equal BQ square plus AB square తీసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి CP square CP అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. BPC triangle BPC. So CP is the hypotenuse. So square of hypotenuse is equal to sum of the squares of other two sides BC square plus BP square. ఓకేనా. చూడండి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడింగ్ చేస్తే ఏమవుతుంది, ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్. లెఫ్ట్ సైడ్లో మనకు ఆప్షన్లో మనకి ఏముంది, ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ రైట్ సైడ్ వాల్యూస్ని కలుపుదాం ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ బీక్యూ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. చూడండి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసినాము, రైట్ సైడ్ ఉన్న వాటిని యాడ్ చేసినాము, లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని యాడ్ చేసినాము. ఇప్పుడు ఫిగర్ని గమనిద్దాం ఒకసారి. చూడండి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబీ అంటే ఇది స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ ఫస్ట్ టూ ఏమవుతుంది, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ నుంచి ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ అవుతుంది కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్లైనింగ్ పార్ట్ ఏసీ స్క్వేర్ అవుతుంది.
ఎందుకు దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెనస్ అవుతుంది. స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ కాబట్టి బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ వాల్యూ ఏసీ స్క్వేర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ బీక్యూ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అవుతుంది, పీక్యూ స్క్వేర్ అవుతుంది. చూడండి ఇది ఏమవుతుంది, ఈ చిన్న ట్రయాంగిల్ నుంచి ఈ చిన్నది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాబట్టి ఇది హైపోటెనస్ అవుతుంది కాబట్టి పీక్యూ హోల్ స్క్వేర్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, ఈ రెండు సైడ్స్ వర్గాల మొత్తానికి సమానం. సో దిస్ ఈజ్ ఈక్వల్ పీక్యూ స్క్వేర్. సో ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ వాల్యూ మనకి ఏమొచ్చింది, ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా, థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మనం సింపుల్గా మనం ఏం చేసినాము, లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ప్రకారము ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఫిగర్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏబిక్యూ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. అందులో ఏక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అని రాసాము. నెక్స్ట్ తర్వాత సిపి అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్ తీసుకొని హైపోటెనస్ స్క్వేర్ అంటే సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ రాసుకున్నాము. ఈ రెండింటిని యాడ్ చేసినాము. ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వాల్యూ ఒకటేమో ఏసీ స్క్వేర్ అవుతుంది యాడ్ చేస్తే. తర్వాత లాస్ట్ టూ టర్మ్స్ ఏమవుతున్నాయి, సమ్ ఆఫ్ లాస్ట్ టూ టర్మ్స్ ఏమో పీక్యూ స్క్వేర్ అవుతుంది, ఫస్ట్ టూ టర్మ్స్ ఏమో ఏసీ స్క్వేర్ అవుతుంది. ఓకే, నో సెవెంత్ ప్రాబ్లం. ఇది టీఎస్ పాలిసీ 2019 రావడం జరిగింది, 7th 8th ఆల్సో. ఓకే, if a triangle ABC the sides are 6, 10 and 8 then triangle ABC is first option right angle triangle, second option acute angle triangle, third option obtuse angle triangle, fourth option none. చూడండి ఇందులో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ కదా, ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, ఆప్షన్ 1. నెక్స్ట్ 8th ప్రాబ్లం. In triangle ABC, angle C is equal 90 degrees and CD perpendicular to AB, then BC square is by AC square is equal dash. అని BD by AD ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ AD by BD, థర్డ్ ఆప్షన్ CD by AB, ఫోర్త్ ఆప్షన్ AB by CD అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ C ఈజ్ ఈక్వల్ 90, యాంగిల్ C దగ్గర 90 degrees అండ్ CD పర్పెండిక్యులర్ టు AB, దెన్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది అంటున్నాం. చూడండి మనము థీరం 8.7 ఏముంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఆపోజిట్ సైడ్ మనం ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్కి బోత్ సైడ్స్ ఉన్న ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి, సిమిలర్ టు ఈచ్ అదర్ అండ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అనమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనము నేనేమో రాస్తున్నా ఫ్రమ్ ద థీరం 8.7 నుంచి ట్రయాంగిల్ సిడిఏ ఈ సిమిలర్ టు చూడండి ట్రయాంగిల్ సిడిఏ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడిసి. ఓకేనా, చూడండి మరి మనకు థీరం 8.6 ప్రకారం ఏంది, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. సో నేనేం తీసుకుంటున్నా, రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నా, ఈసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఏలో మరి నేను బీసీకి కరస్పాండింగ్ సైడ్ బీడీసీలో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఇందులో ఏంటిది సిఏ కదా, కాబట్టి బీసీ బై సిఏ హోల్ స్క్వేర్ అయినా తీసుకోవచ్చు. మనకేం కావాలి ఆన్సర్లో బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ వాల్యూ దేనికి సమానమో కావాలి. కాబట్టి నేను బీడీసీలో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఇందులో ఏమవుతుంది, సిఏ అవుతుంది. చూడండి ఈ బీసీకి కరస్పాండింగ్ సైడ్ సిఏ కాబట్టి these two triangles are similar. So from the theorem 8.6 prakaram two triangles are similar means ratio of the areas of two similar triangles is equal to the square of the ratio of the corresponding sides. Okay na, ఇది థీరం 8.6 ప్రకారం రాసిన. ఇప్పుడు బీసీ స్క్వేర్ బై సిఏ స్క్వేర్ వచ్చేసింది మనకు రైట్ సైడ్లో, బీసీ స్క్వేర్ బై సిఏ స్క్వేర్ వాల్యూ
కానీ సిఏ స్క్వేర్ ఆర్ ఏసీ స్క్వేర్ ఏదైనా మనకు సేమ్. ఇప్పుడు మరి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీసీ? బీడీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని నుంచి మనం ఏమని రాయొచ్చు? బీడీ అనేది బేస్ అయితే సిడి అనేది హైట్ అవుతుంది ఈ ట్రయాంగిల్కి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో దీని పైన దాని ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బీడీసీ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఆఫ్ బీడీ ఇంటూ సిడి. నెక్స్ట్ కింది దీని ట్రయాంగిల్ సిడిఏ ఏరియా ఏమవుతుంది చెప్పండి? ఇజ్ ఈక్వల్ ఆఫ్ ఏడి అనేది బేస్ అయితే సిడి అనేది హైట్ అవుతుంది. సిడి చూడండి, ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఆఫ్ క్యాన్సల్, సిడి క్యాన్సల్. సో బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ బీడీ బై ఏడి. మనకు కావాల్సింది మన ఆప్షన్ ఏముంది? ఏడి బై బీడీ, బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అంటే బీడీ బై ఏడి మనకు ఆప్షన్ అంటే ఆన్సర్. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ సింపుల్గా నేను ఏం చేశాను? ఫస్ట్ ట్రయాంగిల్ సిడిఏ ఈ మనం థీరం 8.7 ద్వారా మనము ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీలో రైట్ యాంగిల్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్కి టూ సైడ్స్ ఉన్న ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సిమిలర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. మళ్ళీ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టు బిగ్ ట్రయాంగిల్ ఏబీసీ. సో సిడిఏ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు బీడీసీ అని తీసుకొని బై థీరం 8.6 ప్రకారం ఏంటి? టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దెన్ ratio of the areas of two similar triangles is equal to ratio of the squares of their corresponding sides. సో రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఏం తీసుకుంటాం? మనకు కావాల్సిన బీసీ బై ఏసీ కాబట్టి ఈ ట్రయాంగిల్లో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి ఈ ట్రయాంగిల్ బీసీ తీసుకుంటున్నాం కాబట్టి దీనికి కరస్పాండింగ్ సైడ్ ఈ ట్రయాంగిల్ సిఏ అవుతుంది. సో బీసీ బై సిఏ హోల్ స్క్వేర్ అని రాసిన. ఇది ఫార్ములా ప్రకారం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది హాఫ్ బేస్ ఇంటూ హైట్, కింద దాన్ని కూడా హాఫ్ బేస్ ఇంటూ హైట్ రాసిన. సిడి కామన్ క్యాన్సల్, హాఫ్ క్యాన్సల్, బీడీ బై ఏడి. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నౌ 9th problem. The angles of a triangle are in the ratio 1:2:3, then the least angle is. ఈ ప్రాబ్లము 2019 టీఎస్ పాలిసెట్. ఈ 9th ప్రాబ్లం 10th ప్రాబ్లం రెండు కూడా మొత్తం 2019 టీఎస్ పాలిసెట్లో మొత్తం 6 ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఈ ప్రాబ్లం సేమ్ టీఎస్ పాలిసెట్ 2018లో డైరెక్ట్ అదే సేమ్ ప్రాబ్లం రావడం జరిగింది 18 టీఎస్ పాలిసెట్లో కూడా. ఓకేనా? సో ఇక డైరెక్ట్ ఏమి ఇచ్చిండు? ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3, దెన్ ద లీస్ట్ యాంగిల్ ఈజ్. ఓకేనా? మనము ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అయితే దెన్ ద యాంగిల్స్ ఆర్ ఏముంది అవుతాయి? x, 2x, 3x. సమ్ ఆఫ్ దీస్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180. సో x ప్లస్ 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 180. 6x ఈజ్ ఈక్వల్ టు 180. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ 180/6 అంటే 30 degrees. అంటే మనకు కావాల్సింది లీస్ట్ యాంగిల్ అడిగింది కాబట్టి ఎక్స్ఎల్, ఇందులో x, 2x, 3xలో లీస్ట్ యాంగిల్ x కాబట్టి 30 degrees. సో దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా? ఈజీ ప్రాబ్లం అది. నెక్స్ట్ సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు 10th ప్రాబ్లం. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 3x + 12 degrees, 5x - 6 degrees and x + 3 degrees. దెన్ మెజర్ ఆఫ్ లార్జెస్ట్ యాంగిల్ ఈజ్. చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దీస్ 3 యాంగిల్స్ ఆర్ triangle. So sum of these 3 angles is equal 180. So 3x plus 5x plus x నేను డైరెక్ట్ తీసుకుంటున్నా. sum of these 3 angles is equal 180 కాబట్టి 3x plus 5x 8x plus x 9x plus 12 plus 3 15 minus 6 కదా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ 180. సో ఇది 9x plus 9 ఉంటుంది. 9 కామన్ తీస్తే x plus 1 ఈజ్ ఈక్వల్ టు 180. సో x plus 1 is equal to 180/9. 9 ones are 9 20s. సో x is equal to 20 ప్లస్ 1 పంపిస్తే -1. x is equal to 19. మనకు కావాల్సింది లార్జెస్ట్ యాంగిల్ కావాలి. లార్జెస్ట్ యాంగిల్ అంటే మనకేమవుతుంది? 3x + 12 అంటే 19 3s ఏమవుతుంది? 57. 57 + 12 59 + 69 అవుతుంది. కాదు, ఇది కాదు. x + 3 కాదు. సో x దగ్గర 19 degrees ఇందులో రాసాం అనుకోండి. 5 9s 590, 19 5s ఏమవుతుంది? 95.
అంటే ఇది ఇందులో లార్జెస్ట్ యాంగిల్ ఇది అవుతుంది. అంటే 5 × 19 - 6 ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఇది ఏమవుతుంది 95 - 6 దిస్ ఈజ్ 89. ఓకేనా, సింపుల్. సో 89 ఇదైతే స్మాలెస్ట్ అవుతుంది. ఇది 19 3s మనకేం తెలుసు, 19 3s 57. 57 + 12 అంటే 69 అవుతుంది, కానీ లార్జెస్ట్ యాంగిల్ కాదు. సో మనం 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో లార్జెస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకు ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనం చూస్ చేసి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. సో 5x - 6 అనేది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది. దట్ ఈస్ 5x - 6 అంటే x ప్లేస్లో 19 రాసినట్లయితే 89 degrees. దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే, థ్యాంక్ యూ.